బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు వారు పార్లమెంటు ప్రజా సమస్యల మీద, ప్రజల కష్టాల మీద, ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పార్లమెంటు సమావేశాలంటే ఈ దేశంలో నివసిస్తున్నటువంటి 140 కోట్ల జనాభాకు సంబంధించిన వారి అవసరాలు, వాళ్ళకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా మన దేశంలో ఉన్న దాదాపు 543 ఎంపీలు ఈ దేశంలో పార్లమెంటు మెంబర్లుగా ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు అనంటే ఈ పార్లమెంటు సమావేశాలలో జరిగిన ఆ నెల రోజులు అక్కడ దేశంలో ప్రజలు ఏ రకంగా నివసిస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, బీజేపీ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఎలాంటి వాళ్ళ ఇచ్చిన హామీలు మీద అమలవుతున్నాయా, అమలైతలేవా, అమలైతే దాని మీద ప్రభుత్వము స్పష్టత చేస్తూ, ప్రతిపక్షాలు అమలు కానీ ఏమైనా ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడితే అవి ప్రభుత్వం దృష్టికి పోతే దీనికి సంబంధించింది పార్లమెంట్ హౌస్. ఈ 543 మంది ఎంపీలు వాళ్ళ పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద, ప్రజా ఇష్యూల మీద ఆ పార్లమెంట్లో మాట్లాడే అవకాశము, చర్చ, వాళ్ళ ప్రాతినిధ్యం ప్రజా అవసరాలకు సంబంధించిన దాని మీద వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆ పార్లమెంటు సమావేశాలు ఉపయోగపడాలి. దేశ ప్రజల కోసం, దేశ ప్రజల సమస్యల మీద, వాళ్ళ అవసరాల మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. ఇది పార్లమెంట్ యొక్క ఉద్దేశం. ఇది ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పద్ధతిలో ఎన్నికలు, ఓట్లు, ఎన్నికలు, పాలన, పరిపాలన, పార్లమెంటు, ఇది వ్యవస్థ. మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ మధ్యలో పార్లమెంటు సంబంధించి మనము అంటే ఇక ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నది ఏందయ్యా అంటే రోజు టార్గెట్ ప్రజా సమస్యల మీద చర్చ పార్లమెంట్లో లేదు, ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ పార్లమెంట్లో లేదు, గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఏ రకంగా ఉన్నారు, యువతకు ఉద్యోగాలు ఏ రకంగా అమలవుతున్నాయా లేవా అనే చర్చ మనము బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రిగా, అమిత్ షా గారి వారి పాలనలో మనం పార్లమెంట్లో ఈ మధ్యలో ఎక్కడ కూడా చర్చ మనం చూస్తలేము. టీవీలలో కానీ మీడియాలో కానీ చూస్తలేము. దీని మీద చర్చనే లేదు అసలు. ఈ దేశంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఎట్లున్నారు, యువకులు, చదువుకున్న యువకుల ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కడ కూడా ప్రధానమంత్రిగా ఒక బాధ్యతగా మరి ఎక్కడ కూడా చర్చ పార్లమెంట్లో జరుగుతలేదు. ఈ మధ్య కాలంలో మనం కొన్ని నెలల నుంచి చూస్తున్నాం. స్వాతంత్రం తీసుకొచ్చిన, స్వాతంత్ర పోరాటం చేసిన, స్వాతంత్ర ఉద్యమం చేసిన, భారతదేశ స్వాతంత్రం కోసము ఆస్తులు దారదత్తం చేసిన ఆ కుటుంబం జవహర్లాల్ నెహ్రూ గురించి మనం మొన్న చూసినాం. వారి టార్గెట్ అంటే స్వాతంత్రం ఒక 12 సంవత్సరాలు
జైలు జీవితం స్వాతంత్ర దేశ ప్రజల కోసం స్వాతంత్ర ఉద్యమం కోసం స్వాతంత్రం రావాలని 12 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన జవహర్లాల్ నెహ్రూని టార్గెట్గా ఈరోజు బీజేపీ మోడీ బీజేపీ అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ త్యాగాలు వాళ్ళ పోరాటాలు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ప్రయత్నంలో వచ్చిన వారితో పాటు దేశ ప్రజలు ఆనాటి ప్రజలు అనేక మంది మహానుభావులు తీసుకొచ్చిన ఈ స్వతంత్రాన్ని ఇంత పెద్ద డెమోక్రసీ ఇంత పెద్ద ఇండిపెండెన్స్ సిస్టంలో అసలు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క టార్గెట్ ఏందో విచిత్రమైన. అసలు మీరు ఎన్నుకోబడ్డది ప్రజల పాలన ఏ రకంగా ప్రజలకు ఈ దేశంలో ఏ రకంగా సుఖశాంతులతో ఉన్నారా లేరా లేకపోతే ఏం చేయాలని మీద చర్చ జరగాలి. కానీ జవహర్లాల్ నెహ్రూ గారి గురించి టార్గెట్ మొన్న జవహర్లాల్ గురించి కానివ్వండి లేకపోతే వందే మాతరంకి సంబంధించిన గీతం విషయంలో కానివ్వండి మొన్న ప్రియాంక గాంధీ గారు చాలా చక్కగా నీట్గా ధీటుగా సూటిగా మెత్తగా సున్నితంగా నెమ్మదిగా ప్రియాంక గాంధీ గారు బీజేపీ ప్రధానమంత్రికి అమిత్ షాకు బీజేపీ గవర్నమెంట్కి చాలా చక్కగా చెప్పింది. దానికి వాళ్ళ దగ్గర జవాబు లేదు. దానికి జవాబు లేదు వాళ్ళకు. అసలు జవహర్లాల్ నెహ్రూ గారి టార్గెట్ ఏంటి ఇప్పుడు అసలు ఎందుకు అది ఏంది అసలు అది ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఇక మహాత్మా గాంధీ ఇప్పుడు మహాత్మా గాంధీ ఏ రకమైన శాంతియుత సత్యాగ్రహ హింస లేకుండా హింసా మార్గంలో దేశ ప్రజలకు ఎక్కడ ప్రాణాలు పోకుండా దేశ ప్రజలు బలిగాకుండా దేశ ప్రజల కుటుంబాలు బలిగాకుండా దేశంలో ఏ వ్యక్తి మరణించకుండా స్వతంత్ర ఉద్యమంలో అనేక జాగ్రత్తలు మహాత్మా గాంధీ గారు తీసుకొని ఆ రోజు నడుం బిగించి వారు సత్యాగ్రహ వారైతే వారు నువ్వు ఎక్కడ రాసినావు మరి అదే నువ్వు ఎక్కడ రాసినావు అంటున్నాడు 1930 అప్పుడు మనం బుట్టలేం కాడి కొంత కన్ఫ్యూజ్ అవుతుంటా డేట్లు చూసుకొని చెప్పాలి కదా. పుడితేనేమో తక్కువ అని తెలుస్తుంది మనకంత. అప్పుడు నేను పుట్టలేదు మోడీ పుట్టలేదు. అప్పుడు మోడీ పుట్టిండా అప్పుడు అమిత్ షా కూడా పుట్టిండు అప్పుడేమన్నా 1930లో పుట్టిరు వీళ్ళెవరు 1930లో ఎవరు పుట్టిరు అసలు 1930లో మోడీ గారు ఏమైనా పుట్టిండా అమిత్ షా ఏమైనా పుట్టిండా అంత డీటెయిల్ పుట్టిండా పుట్టలేడు కదా. 1913లో అప్పుడు మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమ సత్యాగ్రహ పోరాటము 1930 సంవత్సరంలో మొదలుపెట్టినాడు. ప్రధానమంత్రి మోడీ గారు పుట్టలేదు, అమిత్ షా పుట్టలేడు. ఇప్పుడు పుట్టనోళ్ళు మహాత్మా గాంధీని ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ విమర్శిస్తున్నారు పార్లమెంట్లో. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది నైతిక విలువలు ఏమైనా ఉన్నాయా? విలువలతో అసలు వీళ్ళకు బీజేపీ అధిష్టానానికి కేంద్ర అధిష్టానానికి ఏమైనా విలువలు ఉన్నట్ట? దీన్ని దేశ ప్రజలు ఆలోచించండి. ప్రధానంగా ఈ రెండు తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజలు ఒకసారి, నేను తెలుగులో చెప్తున్నా కాబట్టి తెలుగు ప్రజలు ఒకసారి ఆలోచించేయండి. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఒకసారి ఆలోచించేయండి. 1930లో స్వతంత్రము స్వేచ్ఛ దేశ ప్రజలకు అందించాలని ఆ రోజు మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఆ రోజు పుట్టని మోడీ గారు, ఆ రోజు పుట్టని అమిత్ షా గారు ఈరోజు మహాత్మా గాంధీ గారి గురించి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇది న్యాయమా? ఇది ధర్మమా?
అని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, ప్రశ్నిస్తున్నది. రెండు రాష్ట్రాల ప్రజలు కూడా, తెలుగు ప్రజలు ఎక్కడున్నారో, ఈ రెండు రాష్ట్రాలే కాదు, ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఎక్కడున్నా సరే, ఏ దేశంలో సరే, నేను ఈ మీడియా ద్వారా ఎవరైనా చూసినట్టయితే దీన్ని మీరు ఒకసారి ఆలోచన చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా యావత్ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఈరోజు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా మహాత్మా గాంధీ గారి గురించి, ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గురించి టార్గెట్ చేస్తూ వాళ్ళు, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఈ మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని ఈ దేశ రాజకీయాల్లో వీళ్ళ పేర్లు వినబడొద్దు అని ఒక కుట్ర బీజేపీ టార్గెట్గా పనిచేస్తుంది. వీళ్ళు టార్గెట్గా పనిచేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అండి, ఇది ఎంత దుర్మార్గం అండి, ఇది ఎంత నీచమైన పరిపాలన అండి ఇది. మీకు ప్రజలు బీజేపీ మాటలు విని 3 సార్లు మీకు అవకాశం ఎందుకు ఇచ్చిరండి? మీరు ప్రజా సమస్యల మీద, ప్రజల సమస్యలను తీర్చండి, వాళ్ళ కోరికలు నెరవేర్చండి, మీ పరిపాలన ద్వారా మీకు 3 సార్లు అవకాశం ఇస్తే మీరు ఏం పని చేస్తున్నారండి? ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పార్టీ గవర్నమెంట్, మీరు మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, మరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మీరు పనిచేస్తున్నారు. అంటే మీ పాలన దేశ ప్రజలు మీకు ఇచ్చింది వీళ్ళని టార్గెట్ చేయడానికే? దేశ ప్రజలు కూడా ఆలోచన చేయండి అని నేను తెలంగాణ కాంగ్రెస్ మీడియా ద్వారా కోరుతున్నా. ఆలోచన చేయండి. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ వయస్సు, వాళ్ళ కోరికలు, ఎన్నో త్యాగం చేసిరండి వాళ్ళు. మహాత్మా గాంధీ వయసు అంతా జైలే కదా, మహాత్మా గాంధీ లైఫ్ అంతా జైలు పాలే కదా. వయసు ఏం వయసు అన్నది అప్పుడు? యవ్వనం వయసులో వాళ్ళ లైఫ్ అంతా. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, చిన్న వయసులో ఇందిరాగాంధీ గారు, ఆ రోజు అటు ఇటు ఆమె 6 సంవత్సరాలు జైల్లో ఉంది ఇందిరాగాంధీ గారు కూడా. అరే ఎంత అన్యాయం, దుర్మార్గం ఇది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి. ఇదంతా వాళ్ళ వయసునంతా కూడా, వాళ్ళ వయసును వదులుకున్నారు, వాళ్ళ శక్తిని అన్ని వదులుకున్నారు వాళ్ళు. 12 ఏళ్ళు జవహర్లాల్ నెహ్రూ జీవితము, ఆ యవ్వనము, ఆ వయసులో 12 ఏళ్ళు జైలు జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా మీ తీరేమైనా క్రిమినల్సా? మనం 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు జైలు పోతే కాళ్ళు చేతులు కొట్టుకుంటామండి. వకీళ్ళ మీద వకీళ్ళని పెడతాం, లక్షల రూపాయలు వకీళ్ళకి పెట్టి మనం కొట్లాడతాం. ఆడ నేనున్నా ఇంకెవరున్నా సరే 10 రోజులుగా కాళ్ళు చేతులు కొట్టుకుంటాం తెలుసా. ఒక్కరోజు 2 రోజులు జైలు అనగానే కాళ్ళు చేతులు వంకుతాయి ఒక్కొక్కరిని. ఆడ ఎంత పెద్దోడు ఉన్నాడు నేను. అరే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారి కుటుంబము, వాళ్ళు ఇంత పెద్ద త్యాగాలు చేసిన కుటుంబము ఈరోజు మీ కడుపు నిండా మీరు ఈరోజు రాజకీయమైన పాలన ఈ డెమోక్రసీలో చేస్తున్నారంటే, ఇంత స్వేచ్ఛమైన పరిపాలన మీరు చేస్తున్నారంటే, 3 సార్లు ప్రధానమంత్రి అయినామంటే కారణం ఎవరు? ఆనాటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ గారి కుటుంబమే. అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పద్ధతి ప్రకారం